కోమలత్వంబు నిస్వార్థ గుణము కలిగి కోమలత్వంబు నిస్వార్థ గుణము కలిగి సేవ చేయుట నిజమైన సేవయగును. స్నేహ భావంబుతో కూడి సేవ చేయ శాంతిధామము చేరుట సత్యమయ్యా. స్నేహ భావంబుతో కూడి సేవ చేయ శాంతిధామంబు చేరుట సత్యమయ్యా. శాంతిధామంబు చేరుట సత్యమయ్యా. 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 True seva refers to offering service with soft kindness and selflessness. The only right royal path to the home of Shanti or peace is to perform seva with a sense of friendliness and affection. దివ్యాత్మ స్వరూపులారా, Embodiments of divine Atma. జీవితము నిస్వార్థ సేవలకై నియమించినటువంటిదే కాని స్వార్థమును కాదనేటువంటి సత్యాన్ని అర్థం చేసుకోవాలి. You have to understand the fact that life is meant for offering selfless service and not for doing service having selfish motives. నిస్వార్థ సేవ వలననే మానవాళి ఏకత్వాన్ని గుర్తించడానికి వీలవుతుంది. One can recognize unity of humankind only through selfless service. నిస్వార్థ సేవ కర్మయోగమునకు కీలకము. The secret of Karma Yoga is selfless service. మనస్సుకు దేహమునకు నిస్వార్థ సేవతో శిక్షణ అందించటమే యోగమునకు మూలాధారము. The basis of yoga is to offer training both to the mind and to the body in offering service in a selfless way. సమాజమునందు నిస్వార్థ సేవ సల్పునట్టి వ్యక్తులకే సమాజము గౌరవిస్తుంది. The society respects all those people who offer service selflessly. సామాజిక గౌరవాన్ని అందుకున్నటువంటి మానవునికి దైవ ప్రేమ కూడాను పాత్రుడవుతాడు. The one who gets the respect from the society qualifies himself for the grace of God. నిస్వార్థ సేవ మానవులకు అత్యవసరమైనటువంటి యొక్క సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించవలసి వచ్చింది. Every individual has to recognize this truth that offering selfless service is an important aspect of human being. నిస్వార్థ సేవతో పాటు త్యాగభావం కూడాను అతను పూని ఉండాలి. One should also have, along with selfless service, a sense of sacrifice. ఇట్టి త్యాగభావంతో కూడినటువంటి ప్రేమతత్వాన్ని స్వార్థమందు దూరము చేసి పరార్థమైన భావముతో ఆచరించటమే నిజమైనటువంటి నిస్వార్థ సేవగా రూపొందుతుంది. Only such service can be called selfless service, which combines within itself selflessness and also dedication to God. జీవితమునకు నిస్వార్థ సేవ రుచిని చేకూర్చేటువంటి లవణం వంటిది. The selfless service may be compared to the salt of life. విశ్వ ప్రేమ
జీవితమునకు పుష్టిని అందించేటువంటి ఆహారం వంటిది. Love for the entire humanity is the very basis of all good activity and service to humankind. ప్రేమనే మానవులకు జీవితములో ప్రాణము. For every human being, service and love is the very life breath. దాతృత్వమే జీవితమునకు సరియైన సుగంధము. Perfume for human life is service and charity. కనుక ఈ దాతృత్వం అనేటువంటి యొక్క భావమును ప్రతి మానవుని హృదయమునకు హత్తుకొని తద్వారా సేవయందు ప్రవేశించటము అత్యవసరము. With a sense of generosity and service, one has to enter into the activity of service in life. మానవుడు ఎంతటి వాడైనప్పటికీ నిస్వార్థ సేవ నిమిత్తమై ఏర్పడినదే ఈ జీవితం అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించాలి. However big a human being be, he has to recognize the truth that life is meant for selfless service. తల్లి బిడ్డలు కాని, గురువు శిష్యులు కాని, దైవము భక్తుడు కాని వీరందరూ కూడాను ఒకరిని ఒకరు ఆశ్రయించే ఉంటున్నారు. Whether it is the mother and the children, teacher or the student, God and devotees, they are mutually dependent. తల్లియే లేకున్న బిడ్డ అనేటువంటి పదములకు అర్థమే లేదు. If there is no mother, the word child does not have a meaning at all. బిడ్డ లేకుండా తల్లి అనేటువంటి పదములకు కూడాను అర్థం లేదు. Similarly, if there is no child, the concept of mother doesn't have meaning. అదే విధముగానే దైవమే లేకుండా దాసుడే లేడు, దాసుడే లేకుండా దైవమే లేదు. Similarly, if there is no God, there is no devotee. If there is no devotee, there is no God either. ఈ యొక్క రెండు పదములు కూడాను ఒకదానికొకటి అన్యోన్యంతో కొంతవరకును సమన్వయం గావించుకొని ఒకదానికోటి అన్యోన్యాశ్రయమై ఉంటున్నది. These two words are mutually related and interdependent. ఈ అవినాభావ సంబంధమైనటువంటి తత్వాన్ని అందరు కూడాను గుర్తించాలి. Everyone has to recognize this close relationship which exists between these two. మనం ఇతరులతో సేవ చేయించుకున్నట్టు కంటే ఇతరులకు సేవ చేసేటువంటి వ్యక్తులుగా మనం రూపొందాలి. We have to transform ourselves into people who offer service to others and not who accept service from others. ఇంతియే కాక మనకంటే అధిక స్థాయిలో ఉండినటువంటి వారికి సేవ చేయటము అంత గొప్ప కాదు. It is not a great thing to serve people who are in a higher position than us. కారణం ఏమనగా వారికి అనేక మంది సేవకులు ఉండవచ్చు. The reason is such people will have a number of servants. మనతో సమానమైనటువంటి శక్తి కలిగినటువంటి వారికి సేవ చేయటం కూడాను అంత గొప్ప కాదు. It is not great either to serve people who are equal to us. మనకంటే తక్కువ స్థాయి ఎందుకుండి లోకము నిర్లక్ష్యం గావించినటువంటి వ్యక్తులకే మనం సేవను చేయాలి. We have to offer service to such people who are neglected by the world, who are in the lower rung of the society. మానవుని యొక్క తెగలను మనం చక్కగా విచారణ చేసినప్పుడు, విభజించినప్పుడు ఉన్నత స్థాయి ఎందున్నటువంటి వాడు తాను, when we examine the different divisions of humanity, those people who are in the higher లక్ష్మీనారాయణ స్థాయి అని చెప్పవచ్చును. those people who are in the higher strata of the society may be called the state of Lakshmi మనతో Narayana. సమానమైనటువంటి స్థితి అందు ఉండినటువంటి వాడు అశ్వత్థ నారాయణ అని చెప్పవచ్చు. The one who is on equal status with us may be compared to Aswatha Narayana. మనకంటే తక్కువ స్థాయి ఉంటున్నటువంటి వారిని కేవలం దరిద్ర నారాయణ అని చెప్పవచ్చు. The one who is in a lower status than us may be called Daridra Narayana. లక్ష్మీనారాయణకు మనకు సేవ చేయనక్కర్లేదు, అతనికి కావలసినంత మంది సేవలకు ఉంటుంటారు. We need not offer service to Lakshmi Narayana as there are a number of servants who can look after him. అశ్వత్థ నారాయణ అనేటువంటి వాడంటే నిరంతరము కోరికల వెంట పరుగులెత్తేటువంటి వాడు. Aswatha Narayana may be compared to one who runs after number of ఎన్ని desires. విధమైనటువంటి శక్తి సామర్థ్యములు ఉండినప్పటికీ అతనికి ఏమాత్రము తృప్తి అనేటువంటిది ఉండదు. Although he is having a number of capacities, still he doesn't have satisfaction and contentment. ఎంత సంపాదన చేసినప్పటికీ ఇంకనూ సంపాదించాలనేటువంటి ఒక దురాశతో తాను కూలిపోతుంటాడు. However much he may earn, he will be
charged with certain amount of discontentment and earning more and అలాంటి more. వారికి సేవ చేయవలసిన అవసరమే లేదు. There is no need for serving such people. కానీ దీనులై, దరిద్రులై, ప్రకృతి యొక్క దీనితో కూడాను దూరముగా ఆవింపబడినటువంటి యొక్క దీనజనులకు సేవ చేయటము అత్యవసరం. But it is very essential to serve such people who are helpless, who are forlorn, who are not cared for by the ఆ society. స్థితి ఎందుకు కూడాను ఎవరికో మనం సేవ చేస్తున్నామనేటువంటి భావన తలంచరాదు. Even when we are serving them, we ఈ should not రూపంలో ఉండేటువంటి యొక్క నారాయణుడికి నేను సేవ చేస్తున్నాను అనేటువంటి ప్రేమ భావంతో మనము హృదయపూర్వకంగా సేవ చేయాలి. we should only think that we are serving only Narayana in that particular form. మనోవాక్ కర్మల చేతను, కాయము చేతను సేవలు గావింపడినటువంటి వానికి మనస్సు పరిశుద్ధముగా అవుతుంది. Only those people who offer wholeheartedly will be able to purify their mind. మానసిక పరిశుద్ధము లేక మానవుడు ఏమాత్రం కూడాను ఉన్నత స్థాయిని చెందలేడు. Without obtaining purity of mind, man cannot progress. కార్యకర్తల యందు అహంకారం కాని, ఆడంబరం కాని ఏమాత్రం కూడాను ఉండరాదు. While doing service, there should not be pomposity and show. కార్యకర్తలు విశాలమైనటువంటి హృదయం కలిగి ఉంటుండాలి. Workers should have a broad heart. నిస్వార్థమైన భావం ఉంటుండాలి. They should be selfless. ప్రేమ హృదయమును పెంచుకోవాలి. They should develop and foster love in their heart. కార్యకర్తలే సమస్తకు వెన్నెముక వంటి వారు. Active workers are the very backbone for the organization. అలాంటి వారు ప్రాథమిక మానవత్వాన్ని అర్థం చేసుకోవాలి. They should understand what are the basic human qualities. అర్థం చేసుకోవటం మాత్రమే చాలదు, ఆచరించాలి. It is not sufficient to merely understand. You have to practice it. ఇట్టి ఆచరణ లేక ఆడంబర అహంకారములతో సేవలు అనిపించుకోవు. Service rendered for show and pomposity without understanding are useless. జీవితంలో మనము అనుభవించేటువంటి సుఖ దుఃఖములు, The joy and sorrow which we suffer in life and enjoy in life, సాధించేటువంటి రాగద్వేషములు, and the one which we control, that is likes and dislikes, సేవించేటువంటి విషయవాసనలు, and the things which we partake, ఇవన్నీ కూడాను మానసికం యొక్క వికారములే. all these things are the manifestations of our own mind, the working of our mind. ఇది వేరు నేను వేరు అనేటువంటి ద్వైత భావమే ఈ వికారములకు మూల కారణము. Such wrong feelings come on account of the feeling of Dvaita in us. ఎవరేమైపోయినను పర్వాలేదు, నేను నా వారు మాత్రమే క్షేమంగా ఆనందంగా ఉంటుండాలి అనేటువంటి యొక్క స్వార్థభావమే ద్వైతములకు కూడాను మూల కారణం. The feeling of selfishness, that whatever may happen to others, it doesn't matter for me at all. I should be all right and my people should be all right, is the very basis of ఇట్టి ద్వైత this భావము Dvaita చేతనే bhava. మానవుని యందు రాగద్వేషములు అభివృద్ధి గాల్చుతున్నవి. It is on account of this feeling of Dvaita, the likes and dislikes are prompted and develop in man. ఈ రాగద్వేషములే మనసును మాలిన్యం గావించుతున్నవి. It is these likes and dislikes which pollute the mind. కనుక తరతరముల నుండి కూడాను ఈ మాలిన్యంతో కరుడుగట్టి ఉన్నటువంటి ఈ మనస్సును పరిశుద్ధము చేయవలనన్నా అంత సులభంగా అయ్యేటువంటిది కాదు. If you want to purify the mind, which is dirty on account of the generations of experiences, it is not that easy. ఇది కేవలం ఒక సేవల ద్వారానే ఇది పరిశుద్ధమవుతుంది. You can purify the mind only through service. తైలపు గిన్నెలో ఉండినటువంటి ఒక చంద్రబింబాన్ని, ప్రతిబింబాన్ని మనం వేరుగా ఆవించాలనుకున్నప్పుడు దీనిని సరైనటువంటి మార్గాన్ని అనుసరించాలి. If you want to remove the reflection of moon in a vessel containing oil, you have to take a particular path. కానీ ఈనాటి మానవుడు తైలపు గిన్నెలో ఉండినటువంటి చంద్ర ప్రతిబింబాన్ని దూరం చేయాలనేటువంటి యొక్క సంకల్పం చేత ఆ పాత్రను నిప్పులో పెట్టి కాల్చడానికి ప్రయత్నిస్తున్నాడు. What today's man is doing is, in order to remove the reflection of moon in the vessel containing oil, he is putting the vessel in fire to burn it. ఈ ప్రతిబింబమునకు తైలమే కారణం కానీ గిన్నె కాదు. The reflection is on account of the existence of oil in the vessel. తైలమును తీసివేసినప్పుడే ఈ యొక్క ప్రతిబింబం కూడా దూరం అవుతుంది. If you remove the oil, the reflection goes. అట్టుకాక పాత్ర అయినటువంటి యొక్క దేహాన్ని మనం శిక్షించడానికి ప్రయత్నించినప్పుడు ఈ ప్రతిబింబం అనేటువంటి మాలిన్యం మనకు ఏనాటికి నీ దూరం కాదు. On the other hand, if you start punishing the body, you cannot remove the dirt in your heart. పుట్టపైన మర్దించిన బామ మరణమందున If you start beating on the
ant hill, can you kill the snake inside it? తనువును తా దండించిన విషభోగం అడుగున If you merely punish your body, can you cure yourself of the ఆకలి desire? తప్పును మాననంత ఆత్మజ్ఞాని తానగున If you merely give up hunger and thirst, will you be able to become Atmagnani? తానెవరో తెలియకున్న తత్వజ్ఞానం ఎటుకుదురు. If you do not know who you really are, how can you become Tattvagnani? ఈనాడు కేవలము దినమునకు 10 పర్యాయములు స్నానము గావించి సుచేల వస్త్రం ధరించి విభూతిని ధరించి యాంత్రికంగా మంత్రం ఉచ్చరించినంత మాత్రమున మనలో నిన్ను మాలిన్యము ఏమాత్రము దూరం కాదు. We cannot remove the dirt in our heart by merely taking 10 times bath a day and wearing nice clothes. కానీ ఈనాడు ఈ విధమైనటువంటి యొక్క దురభ్యాసం మాత్రమే మనం గావిస్తున్నాము. But today we are indulging only in this kind of wrong activity. స్నానము చేయటము విభూతిని ధరించటము మంత్రములు ఉచ్చరించటము ఇవన్నీ కూడా కేవలము ఒక ఆడంబరమైనటువంటి యొక్క మార్గములే కాని ఆత్మకు సంబంధించినటువంటివి కాదు. Taking bath, wearing clothes, wearing vibhuti, chanting mantras are only a sort of a show. ఇది మానసిక పరిశుద్ధము గావించడానికి ఏమాత్రం కూడాను ఇది ముందంజ వేయదు. This can never help in purifying the heart. విచారణ చేత నిస్వార్థ భావం చేత సమాజంలో మనము పాల్గొనాలి. Only through inquiry and selfless service we should enter into society. ఏ విజ్ఞానం మానవుని పశుత్వము నుండి వేరు చేసి వీరిని అధికము గావించినదో ఆ విజ్ఞానాన్ని ఈనాడు మనం మర్చిపోతున్నాము. That wisdom which removed animal nature in man is being forgotten by us today. ఆ విజ్ఞాన తత్వాన్ని మనం విచారించడానికి ప్రయత్నం కూడా చేయటం లేదు. We are not even making effort to inquire into such wisdom and knowledge. సత్యమును అసత్యంగాను అసత్యాన్ని సత్యంగాను భావించి తాము తమ సంపద తమ కుటుంబమే శాశ్వతమని భావిస్తున్నాడు మానవుడు. Today man is confused. He thinks truth as untruth and untruth as truth and considers his family is the only world which ఈ he has. సంకుచితమైనటువంటి స్థాయి నుండి కూడాను విశాలమైనటువంటి యొక్క మార్గములకు మనం ప్రయాణం చేయాలి. We have to make progress from such a state of narrow-mindedness to broad-mindedness. యావత్ మానవులందరూ కూడాను ఒక ఈశ్వర కుటుంబంగా మనం విశ్వసించాలి. We have to consider every human being as a member of the family of the God. స్వార్థాన్ని త్యాగం చేయాలి. Give up selfishness. అప్పుడే ఈ విశాల భావాన్ని కూడాను మనం అందుకోవటకు అర్హుడమవుతాము. Then only we get qualified to have the broad-mindedness. అట్లు కాక మనము ఏదో లౌకికంగా యాంత్రికంగా మనం అనేక విధముల లోపల మనం సాధనలు సరిపినంత మాత్రమున మనం భక్తులం కాలేము. On the other hand, by merely performing in a routine way and ritualistic way, పురాణములను పఠించవచ్చును. we may study scriptures and such great texts. గొప్ప తెలివితేటలు గలవాడిగా రూపొందించవచ్చును. We may also be very clever. కానీ ఈ తెలివితేటలు కాదు మన సాధన కావలసినటువంటిది. But this cleverness is not the sadhana which one has to do. 100 మంది తెలివితేటలు కలిగిన వారి కంటే కూడాను మంచి హృదయం కలిగినటువంటి ఒక్క వ్యక్తి ఉంటే చాలు. One person with a pure heart and a good heart is greater than 100 people with that kind of cleverness. కనుక మనకు మంచి మనసును కలిగినటువంటి మానవుడిగా తయారు కావాలి. We should transform ourselves into human beings with good heart. ఈ మంచి మనసు కలిగినప్పుడే మంచి పనుల్లో మనం ప్రవేశిస్తాము. Only when we have good heart, we can enter into good మనసు activities. ఎందుకు సంకుచితమైన భావాలు, అసూయమైన భావాలు, క్రోధ రాగములతో కూడినటువంటి భావాలను నింపుకొని ఈ సేవలు యందు మనం ప్రవేశించినంత మాత్రమున మనం సేవకులం కాలేరం. If we have filled ourselves with selfishness, jealousy and such other negative points and enter into service, we are not going to do any good service. ఏమి లేని బుర్రలోన ఏమైనాను చేర్చవచ్చు. If there is nothing in the head and head is empty, it is possible to fill it with ఏమేమో some good నిండి things. ఉన్న తలబుర్ర అది ఖాళీయగునా? If your head is full of useless things, can you empty it so easily? తలబుర్రది ఖాళీగాక ఇలా సుఖతము నింపనగునా? Without emptying your head, is it possible to fill it with good things? కనుక మనలో ఉండినటువంటి దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలు, స్వార్థము, ఈ యొక్క అహంకారం అనేటువంటిది మొట్టమొదటి దాన్ని తీసివేయాలి. In the very first sense, therefore, we have to empty ourselves all bad feelings, bad thoughts, bad ideas and bad activities. అప్పుడే మన ప్రేమభావం అందులో ఆవిర్భవిస్తుంది. Then only love starts arising in our own heart. ప్రేమ కలిగినటువంటి హృదయమే నిజమైనటువంటి పవిత్రమైన హృదయము. Only that heart is the sacred heart which is full of love.
కనుక ప్రేమ భావముతో మనం సేవలో ప్రవేశించాలి. Therefore, we should enter into activity of service only with full of love. కానీ పేరు ప్రతిష్టల కోసం కూడా మనం ప్రాకులాడరాదు. We should not try to get good name and fame by service. కీర్తి అనేటువంటిది కేవలం మనం కొనుక్కుంటే లభించేటువంటిది కాదు. Fame and reputation does not come by merely purchasing it. ఒకరితో మనం పుచ్చుకునేటువంటి పదార్థం కాదది. It is not a thing which you can just get from someone else. ఈ కీర్తి అనేటువంటి ఒక ప్రవాహం వంటిది. This fame may be compared to a flow. అది చాలా చిన్నదిగా పుట్టవచ్చు, క్రమక్రమేణా అది పెరిగి పెద్దది కావచ్చు. Its origin may be very small, but it may start growing into big streams and rivers. కనుక మనము కీర్తి మర్యాదల కోసం కూడా మనం ప్రాకులాడరాదు. We should not care for good name and fame and such other things. కర్తవ్యాన్ని నిర్వర్తించుకునేటువంటి ఒక చిత్తాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. We should develop a heart charged with a duty. కానీ అలాంటి చిత్తము ఒక సేవల ద్వారానే మనకు లభిస్తుంది. It is possible to get such heart only through service. సేవ చేయలేని మానవుడు మానవుడేనే కాదు. A man who cannot perform service is no man at all. కనుక సేవకే నిమిత్తమే జన్మించినటువంటి మానవుడిగా మనం విశ్వసించాలి. We should consider ourselves as human beings who are born to serve. ఇలాంటి పవిత్రమైన మానవత్వాన్ని మనం సార్థకంగా గావించుకోవాలన్నా మనం ఈ విధమైనటువంటి సమాజ సేవలో మనం పాల్గొనాలి. If we have to sanctify and justify human life, we have to enter into the service of the society. కనుక మనం ఏ కించిత్ సేవ చేసినప్పటికీ మంచి వారలకు మంచి మార్గములో మంచి మనసుతో మనము అనేక విధమైనటువంటి గొప్పను మనం అందుకోవడానికి అర్హులమవుతాము. Whatever little service we render, if we do it with selflessness, we are likely to reach the highest thing in life. సేవ చిన్నదిగా ఉండవచ్చు, Service may be a small one, కానీ హృదయాన్ని గొప్పదిగా మనం మార్చుకోవాలి. but we have to transform our hearts into great and broad hearts. ఆవుకు పనికి మారినటువంటి గడ్డి వేసినప్పటికీ పవిత్రమైన క్షీరాన్ని అందిస్తుంది. Cow eats useless grass but gives precious milk. అదే విధంగానే నీ సేవ చాలా చిన్నదైనప్పటికీ ఎలాంటి వారికి చేసినప్పటికీ అది పవిత్రమైనటువంటి యొక్క హృదయంతో చేస్తే అది గొప్ప ఫలితంగా రూపొందుతుంది. Similarly, if you can render service with a pure heart, however small the service or whichever small person to whom you are మనం rendering, it ఫలితమును becomes లక్ష్యం great. అందించుకుని సేవ చేయరాదు. We should not keep the fruits of our action and undertake ఇది service. నా కర్తవ్యము, This ఈ is సేవ my నిమిత్తమే నేను జన్మించినటువంటి వాడను అనేటువంటి యొక్క విశ్వాసాన్ని మనం అభివృద్ధిగా ఉంచుకోవాలి. We have to develop the faith that this is our duty and I am born for serving other people. This faith one should develop. జగత్తులో ఉండినటువంటి ప్రతి ప్రాణులు కూడా ఒకరికొకరు సేవ చేసుకునేటువంటి వారే కానీ ఒకరికంటే ఒకరు అధికులు ఎవరు లేరు. All human beings who are in creation are meant to serve each other. There is no one who is greater than the other. ఏ ఏ స్థాయికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆయా స్థాయిలో ఆ సేవలు ఆచరించాలి. People, depending upon their status and state of life, they should undertake service activity. దేహంలో అనేక అంగములు ఉంటున్నాయి, There are a number of limbs in human body. కానీ చేతులు చేసేటువంటి పనులు కాళ్ళు చేయలేవు. The activity which can be done by hands cannot be done by legs. పాదములు చేసేటువంటి పనులు చేతులు చేయలేవు. Similarly, hands cannot perform the functions of feet. కన్నులు చూసేటువంటి పనులు చెవులు చేయలేవు. Ears cannot perform the functions of the eyes. చెవులు అనుభవించేటువంటి ఫలితాన్ని కన్నులు అనుభవించలేవు. Similarly, eyes cannot perform the functions of the ear. అదే విధంగానే వ్యక్తులు అనేకంగా ఉండవచ్చును. In the same way, human beings may be different and వారిలో innumerable. శక్తి సామర్థ్యములు కూడా భిన్న భిన్నంగా ఉండవచ్చును. There will be difference in their capacities కానీ also. ఎవరి శక్తికి తగినట్టుగా, ఎవరి హృదయానికి తగినట్టుగా, ఎవరి స్థాయికి తగినట్టుగా వారు సేవలు ఎందే పాల్గొనాలి. Each one should undertake service activity depending upon his own capacity and his own state in life. And his own- జపములు, ధ్యానములు, పూజలు ఇలాంటి విషయములు తమ తమ అభిష్టంగా వ్యక్తిగతంగా తాము ఎంతైనా ఆచరించుకోవచ్చును. Japa, dhyana and tapa etc. could be performed according to నా their own ఉద్దేశం individual ఏమనగా, life. ఈ జపతపములు, యాగములు, యజ్ఞములు చేసేటువంటి దానికంటే సేవలకు మించినటువంటి యొక్క ఫలితం మరొకటి దీంట్లో మనకు లభించదు. My own view is that those people who do japa, tapa, yajna etc. will not get the fruit నతపాం of service. నతీర్థానం నశాస్త్రానం న జపా నహి సంసార సాగరోత్తారే సద్యనం సేవనం వినాని. మనం ఎన్ని యాత్రలు చేసినప్పటికీ మన యొక్క భావములనేటువంటిది కేవలము లౌకికాన్ని మాత్రమే ఆకర్షిస్తుంటారు, కానీ హృదయ సంబంధమైనటువంటి యొక్క పవిత్రతను మనం ఏమాత్రం కూడా నువ్వు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. Whatever spiritual exercise you undertake like pilgrimages, scriptures, reading etc.
It will not be equal to the service which is rendered with selflessness and with dedication and love. వ్యక్తి ముక్తిని కోరుట స్వార్థమగును. If an individual aspires to liberation, it may be described as selfishness. తాను మాత్రమే తరించకోరుట ఇది ధర్మం కాదు. It is not righteousness to aspire only for పరులను కూడా self-liberation. తరింప చేయడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి. One has to make effort to get liberation for others also. అదే నిజమైనటువంటి సేవ. That is true service. మనము ఆ విధమైనటువంటి విశాల భావాన్ని మనం ఈనాటికి కూడా అందుకోలేకపోతున్నారు. Even till today, we have not been able to attain that state of mind. ఎంతకాలమైనప్పటికీ స్వార్థము స్వప్రయోజనము ఈ యొక్క స్థితి ఎందే ఉండినప్పుడు మనం ఏ విధంగా భగవత్ కృపను కానీ భగవత్ యొక్క తత్వాన్ని కానీ మనం అర్థం చేసుకోగలం. If we go on living our lives in this particular fashion for any length of time, how can we earn the grace of God? కనుక మానవత్వంలో ఈ పవిత్రమైనటువంటి దివ్యత్వం కలదనేటువంటి సత్యాన్ని మొట్టమొదట మనం విశ్వసించాలి. In the very first instance, we have to recognize the fact that divinity is inherent in every human being. ప్రపంచమంతా కూడాను తన యొక్క తత్వమే అనేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించాలి, విశ్వసించాలి. We have to believe firmly and have full faith that the entire universe is only a reflection of God. అనేకత్వంలోని ఏకత్వాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. We have to also understand the unity in multiplicity and diversity. అప్పుడే తాను దైవత్వాన్ని కొంతవరకునైనా అర్థం చేసుకున్నవాడు కాదు. Then only man would have understood in a small measure అట్టి దైవత్వాన్ని divinity. అర్థం చేసుకునక ఏ విధమైనటువంటి మూర్ఖత్వంలో మనము స్వార్థమును అనుభవించుకుంటూ కూర్చున్నంత కాలం కూడాను మానవత్వం కూడాను అర్థం కాదు. So long as we are in such a state where we do not know the divinity exists in everyone, we cannot even reach humanity, let alone divinity. కనుక స్వార్థమును మొదలు త్యాగం చేయాలి. In the very first instance, sacrifice selfishness. ఈ స్వార్థము ఉండినంత వరకు కూడాను ద్వైతం తప్పినది కాదు. As long as you have selfishness, you cannot escape from feeling ద్వైత of భావం Dvaita. ఉండినంత వరకు నువ్వు రాగద్వేషాలను మనము దూరం చేసుకోలేదు. As long as you have Dvaita Bhava, you cannot be free from likes రాగద్వేషం and అనే dislikes. మానవులకు దుఃఖములకు మూల కారణము. It is the likes and dislikes which are responsible for the sorrows of humanity. అహంకారం ఉండినటువంటి మానవుని సమాజము గౌరవించదు. Society does not respect a person who is full of ego. క్రోధము కలిగినటువంటి వానికి దుఃఖం నుండి వేరు కాలేడు. One cannot save oneself from sorrow if one is full of anger. లోభం ఉండినంత వరకు నువ్వు వాని యొక్క విశాలత్వం దానికి గుర్తించలేదు. As long as man has miserliness, one cannot develop కనుక broad-mindedness. అహంకార రాగద్వేషములు ఉండినంత వరకు కూడాను మానవుడు తన్ను తాను కూడాను అర్థం చేసుకోలేడు. Man cannot understand himself as long as he has ego, likes, dislikes, love తనను and తాను hatred. అర్థం చేసుకున్నటువంటి వాడే పరులను కూడాను అర్థం చేసుకోవడానికి శక్తివంతుడు అవుతాడు. Only that person gets qualified to understand others if he can understand himself first. మొట్టమొదట తన తత్వాన్ని తాను గుర్తించాలి. First place, one has to recognize his own real principle. ప్రతి విషయమునందు కూడాను నేను 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 ఈ నేను అనేటువంటిది ఎక్కడ ఉన్నది? ఇది పుట్టడానికి ఏదో ఒక స్థానం ఉండాలి కదా. In every human activity and thinking, we think of I. What is the origin of this I? ఈ నేను నేను అనేటువంటిది ఎక్కడి నుంచి ఉద్భవిస్తుండాలి? From where does this I take its birth? ఇది శరీరంలో ఏదో ఒక భాగంలో ఉద్భవించడానికి ఒక స్థానం ఉండాలి. There must be a place in the human body from where this comes. లౌకిక జగత్తులో చూసినప్పుడు ఈ నేను నేను అనేటువంటిది కేవలం శారీరకమైనటువంటి దృష్టితో మనము అనుభవిస్తున్నాం. In a worldly sense, this I we are enjoying in a body sense. ఈ నేను నేను అనేటువంటి అహంభావమునే శృతులు హృదయము అని పిలుస్తూ వచ్చాయి. The scriptures have described this I as the heart, state of heart. ఈ యొక్క శృతులంతా దీనిని హృదయం అని పిలిచినప్పుడు ఈ హృదయం దేశంలో ఎక్కడో ఒక భాగంలో ఉండాలి. When the scriptures describe this I as heart, it must have some కానీ place in దీనిని human చక్కగా body. విచారించినప్పుడు ఇది ఒక భాగంలో ఉండేటువంటిది కాదు. But when you examine carefully, విశ్వమంతా వ్యాపించినటువంటిది హృదయం. this heart doesn't exist in any specific part of the human body. It is there, all pervasive. ఈ హృదయమునకే ఆత్మ అని పేరు. The heart has another name and that is Atma. ఈ ఆత్మ హృదయములో ఉన్నదని మరికొంతమంది భావిస్తుంటారు. Some people think that Atma is in heart. ఇది కూడా చాలా పొరపాటు. This is another mistake. హృదయమే ఆత్మ, ఆత్మనే హృదయం. కానీ హృదయములో ఆత్మ ఉన్నదనేటువంటి భావించడం కూడా అజ్ఞానమే.
Atma is heart. Heart is Atma. To think that Atma is in heart is an act of ignorance. అయితే మనము ఈ విధమైనటువంటి అంధకారంలో మునిగి అజ్ఞానములో పరితపిస్తూ ఉందామంటే దీనికి మూల కారణం ఏమిటి? But what is the reason as to why we are full of this kind of ignorance and darkness? మన దృష్టి ఆత్మ వరకును ప్రయాణం చేయటం లేదు. Our vision is not traveling right up to Atma. కేవలం మనస్సు వరకే ఇది ప్రయాణం సలుపుతున్నది. It has been able to travel right only up to మనస్సు mind. పైననే ఆధారపడినటువంటి వాడు ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారంలో మునగక తప్పదు. One cannot help being drowned by this ajnana and ignorance if we can go up to అయితే mind ఈ only. మనసును అరికట్టేటువంటి విధానం ఏమిటి? But what is the way of controlling mind? మనసును అరికట్టని అవసరం లేదు. There is no need for controlling mind. ఈ మనసును అరికట్టుటకు ఎవరికి సాధ్యం కాదు. It is impossible for anyone to control the mind. అయితే ఈ మనసును ఏ విధంగా స్వాధీనం Then చేసుకోవాలి? how to have full control over the mind? దీనికి ఒకటి ఉపాయం. There is one small సూర్యుడు way. ఉండినంత వరకు కూడాను చంద్రుడిని మనం లక్ష్యం చేయము. As long as sun is there in the horizon, you will not be able to see moon. And you will చంద్రుడు not కూడాను hear. ప్రకాశించలేదు. Moon also will not be able to shine. చంద్రుని యొక్క ప్రకాశం అంతా కూడాను సూర్యుని పైననే ఆధారపడి ఉంటుండాలి. The shining which you can get from moon depends upon sun. ఎప్పుడు సూర్యుడు లేకుండానో అప్పుడే మనము ఈ చంద్రుడిని మనము ఆశిస్తాము. We take shelter and aspire to have moonlight only when there is no sunlight. అదే విధంగానే ఆత్మనే సూర్యుడు, Sun may be compared to Atma. మనసే చంద్రుడు. Mind may be compared to ఈ moon. ఆత్మ దృష్టి లేనంత వరకు మాత్రమే మనస్సు అనేటువంటి చంద్రుడి పైన ఆధారపడి ఉంటున్నాం మనము. So long as we do not have our vision on Atma, we depend upon అయితే ఈ mind. చంద్రుడు అనేటువంటి మనసు కూడాను ఆత్మ అనేటువంటి సూర్యుని పైన ఆధారపడి ఉన్నాడు అనేటువంటి సత్యం కూడాను మనం గుర్తించుకోలేకపోతున్నాం. We have not been able to even recognize the fact that mind, like moon, is dependent upon Atma like sun. కనుక మనము మన యొక్క దృష్టిని ఆత్మ వైపున మరల్చినప్పుడు మనస్సు సహజంగానే మాయమైపోతుంది. If we can turn our vision towards Atma, mind automatically and naturally disappears. అది ఉండినా కూడాను అమనస్కమైపోతుంది, మనకు కనిపించదు. Even if mind does exist, it is not seen. సూర్యుడు ప్రకాశించే సమయంలో ఆకాశంలో చంద్రుడు కనిపించవచ్చును, కానీ అతను అప్రకాశకుడే. When sunlight is there, moon may be in the horizon, but moonlight is not seen and he is not functioning actually. అదే విధంగానే మనము జీవితమంతా కూడాను మనస్సునే ఆశ్రయించి మనస్సునే ఆధారం చేసుకుని మనం జీవించడానికి ప్రయత్నించినంత కాలం కూడాను మనకి దుఃఖములు, రాగద్వేషములు, ఈ ద్వైతము మనం దూరం చేసుకున్నట్టుకు ఏమాత్రం కూడాను వీలు కాదు. Similarly, as long as we depend upon the mind and direct our activity based upon the mind, we cannot free ourselves from sorrow and misery in life. కనుక సర్వత్రా నిండినటువంటి యొక్క ఆత్మతత్వాన్ని హృదయంగా మనం భావించి ఆ విశాలత్వమైన భావాన్ని మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి. We have to recognize this Atma Tattva which is all pervasive and which is in the form of heart and develop broad-mindedness. విశ్వం విష్ణు స్వరూపం. భగవంతుడు ఎక్కడో ఒక చేతిలో ఉంటున్నాడని కాదు మనకు. God doesn't exist in a specific place. He is all pervasive. He pervades the దేవుడు entire ఎక్కడంత cosmos. దేవుడు అడగనేలా. Why should you crave to find out where God does exist? హృదయ రూపుడు కాడే ఈశ్వరుండు. He is there in the heart itself. ఇచ్చుకొనుము సేవ, పుచ్చుకొనుము ప్రేమ. Offer service and get love in exchange. అక్కడే దైవత్వం మనకు సాక్షాత్కరిస్తుంది. There itself God shines and manifests. కానీ ఈనాడు హృదయపూర్వకంగా సేవను ఇచ్చుకోవటం లేదు, ప్రేమను పుచ్చుకోవటం లేదు. But today we are not offering service wholeheartedly. We have not been able to get love either. ప్రేమనిచ్చేటువంటి శక్తి వీనికి కానీ ప్రేమనిచ్చేటువంటి యొక్క శక్తి అతనికి కానీ లేనటువంటి దుస్థితిలో ఉంటున్నారు. There is a state wherein you are not able to offer service full of ఈ heart. ప్రేమ కూడాను స్వప్రయోజనము స్వార్థమనే వరకునే ప్రయాణం అవుతుంది, అది కానీ విశాలమైనటువంటి పదార్థం వరకు నువ్వు ప్రయాణం చేయటం లేదు. This love also is restricted and selfish. It is not unlimited and vast and expansive. కేవలం మన యొక్క ప్రేమ మన కుటుంబమునకు మాత్రమే అడ్డు కారాదు. We are allowing our love to grow only up to our ఈ family. అవధిని దాటి It must go beyond our family. ఒక విధమైనటువంటి సంఘం వరకు మనం ప్రవేశించాలి. Love should extend itself up to the ఈ society. సమాజమును దాటి
మనము మన యొక్క దేశం వరకు మనం ప్రయాణం చేయాలి. It must transcend the limits of the society and go right up to the nation. ఈ దేశం నుంచి కూడా నువ్వు విశాలమైనటువంటి ప్రపంచంలో మనం It should also transcend the nation and go right up to the entire world. దీనిని బుద్ధుడు కూడా నువ్వు చెప్పింది. బుద్ధం శరణం గచ్చామి. Same thing has been told by Buddha. మన Take బుద్ధిని shelter. మాత్రమే మనం ఉపయోగపెడుతున్నాము. We are using only our బుద్ధినికి intelligence. మాత్రమే మనం శరణాగతులు అవుతున్నాము. We are surrendering only to our intellect and intelligence. బుద్ధిని మాత్రమే ఆశ్రయిస్తున్నాము. We are approaching and taking shelter ఈ only under బుద్ధితోనే intelligence. మనం బద్ధులైపోతున్నాము. And we are also getting frustrated with that ఆ particular బుద్ధిని intelligence. అంతవరకే పరిమితి కాకుండా సంఘం శరణం గచ్చామి, ఆ సంఘములో ప్రవేశపెట్టాలి ఈ బుద్ధిని. We have to put our intelligence to the service of the society. అప్పుడే ఇది కొంత విశాలమైనటువంటి యొక్క హృదయాన్ని కలిగి ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తుంది. Then only the heart gets expanded into serving the society and recognizes the unity of humanity. ఆకారములు భిన్నంగా ఉంటున్నవి కానీ, రూపనామములు భిన్నంగా ఉంటున్నవి కానీ, దైవత్వం అనేటువంటి దివ్యత్వం అనే హృదయం ఒక్కటే అనేటువంటి ఒక స్థాయికి కొంతవరకు నువ్వు ప్రవేశిస్తుంది. We have to make progress to realize that the form and name are different, but the basis is అయితే one in the form. సంఘంలో మెంబర్ అయినంత మాత్రం ప్రయోజనం లేదు. But if merely consider ourselves as a member of our నేను society, ఫలాని కమిటీలో మెంబరు. I am a member of a మెంబర్ particular అయినంత nation. మాత్రం ఏం ప్రయోజనము? నంబర్ అయినంత మాత్రమున What is the use of merely being a member of the society or a citizen of a nation? కనుకనే బుద్ధం శరణం గచ్చామి నుంచి సంఘం శరణం గచ్చామి, సంఘంలో ప్రవేశించాడు. కానీ ప్రవేశించి కేవలం ఏ విధమైన సేవలు చేయకుండా ఉండినంత మాత్రం చచ్చిన వాడితో సమానమవుతుంది. If one takes shelter only with the intellect, it is no good, and going up to the society also is no good. If you do not serve the society, you are as good as a dead అక్కడి body. నుంచి ధర్మం శరణం గచ్చామి, From ఆ there, సంఘములో ధర్మాన్ని మనం ఆశ్రయించాలి. from there you go to the next step. You take shelter under dharma. ఈ And ధర్మాన్ని మనం ఆచరించాలి. we have to practice dharma and righteousness. ఆ పవిత్రమైనటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క సేవల యందు మనం ప్రవేశించినప్పుడే అదే నిజమైన ధర్మం మంది. When we undertake selfless service activity, that becomes dharma and that is righteousness. సేవ చేసే నిమిత్తము నేను పుట్టినాను కానీ సేవ చేయించుకునే నిమిత్తము కాదనేటువంటి సత్యాన్ని అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. We have to understand, and we can easily understand in that context, that I am born to serve others and not to accept service from others. కనుక మనము సేవలో ప్రవేశించి మన కర్తవ్యాన్ని నిర్వర్తించుకునేటువంటి శక్తిని కూడా మనం ఉపయోగపెట్టాలి. We have to use all our capacities undertaking service to serve others to the fullest extent. నిజంగా భగవంతునికి ప్రీతికరమైనటువంటి పాత్ర హృదయమే. The most important, ఆ హృదయమే తన స్వరూపము. the most important aspect of human body. తనను పొందవలసినటువంటి వాడు తన ఆకారాన్ని పొందాలి. If you want to reach God, you will have to get His form, you will have to reach His place. ప్రకాశించేటువంటి సూర్యుని చూడాలంటే ఏ అరికండి అంటే నువ్వు పెట్రమాక్స్ లైటో టార్చ్ లైటో మనకు అక్కర్లేదు. If you want to see sun, the sunlight itself is sufficient. There is no need for any other hurricane light and another petromax light, etc. to see కనుక sun. ఆ సన్లైట్ ద్వారానే ఆ సూర్యుని యొక్క ప్రకాశం చేతనే సూర్యుని చూడాలి. You can see sun only through sunlight itself. కనుక భగవంతుడు ప్రేమ స్వరూపుడు. God is the very embodiment of love. అట్టి ప్రేమ స్వరూపుడైనటువంటి పరమాత్మని మనం పొందాలంటే మనలో అట్టి ప్రేమను అభివృద్ధి గావించుకోవాలి. If you want to reach God, who is the embodiment of love, you have to develop such love in you. భగవంతుడు సత్య స్వరూపుడు. God is the very form of truth. అట్టి సత్యాన్ని మనం గుర్తించాలంటే మనం అసత్యంలో ఉంటే ప్రయోజనం లేదు. మనం కూడా సత్య స్వరూపుడు కావాలి. If you want to reach God, who is the form of truth, you have to enter into భగవంతుడు the form of truth. శాంతమయుడు. God is the very embodiment of అట్టి శాంతాన్ని మనం పొందాలనుకుంటే మనం కూడా శాంతాన్ని అనుభవించాలి. If you want to reach peace, then you should really have that peace. అప్పుడే ఇది బ్రహ్మైవ భవతి. దానిని గుర్తించినటువంటి వాడు అదిగానే మారిపోతాడు. When one recognizes Brahma, one becomes Brahma. That is the meaning. That is how you can reach God. కనుక మానవుడు మానవుడిగా బ్రతకాలంటే మానవుని సేవించాలి. If human beings should live as human beings should serve another human being. మానవుడు మానవుడిగా బ్రతకాలి. Man has to live as man.
ఈ మానవుడుగా బ్రతకాలనుకున్నప్పుడు రెండు ప్రశ్నలు మనం వేసుకోవాలి. If man wants to live as man, he has to put two questions. నేను మనిషి అని చెప్పుకోవటము ఇది సంపూర్ణమైన సత్యం కాదు. If one starts declaring that I am man, this is not complete truth and full truth. అర్ధ సత్యం మాత్రమే. This is only half truth. నేను మానవుడు అనేటువంటిది అర్ధ సత్యం. నేను పశువును కాదు అనేటువంటిది అర్ధ సత్యం. To declare that I am human being is only half truth. To declare that I am not an animal, this is the other half. కనుక నేను మానవుడు పశువును కాదు అని ఈ రెండింటినీ చేర్చినప్పుడే పూర్ణ మానవుడు అవుతాడు. Only when you combine these two, that I am man and I am not an animal, then only he... నేను మానవుడు అనుకుంటూ పశువు యొక్క పని చేస్తుంటే మానవుడు ఎట్లవుతాడు? If you call yourself as a man and undertake activity of an animal, how can you really call yourself a man? పశువు స్వార్థంతో కూడినటువంటిది. Animal is full of self. మనోరహితమైనటువంటిది. It doesn't have a mind at all. పశువుకు మనసు లేదు. An animal doesn't have mind. కానీ మనస్సుతో కూడినటువంటి వాడే మనిషి. But man has a mind. మనిషి అనేటువంటి పేరు మనసు నుంచి వచ్చినటువంటిది. The word man is derived from the fact that he has a mind. కనుక ఈ మనస్సు యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి. We have to recognize the actual secret and the subtle secret of ఈ man. మనసు నుంచి ఆత్మకు ప్రయాణం సల్పాలి. One has to travel from mind to Atma. కనుక ఈ ఆత్మతత్వం లోపల ఏకత్వాన్ని మనం గుర్తించాలి. We have to recognize the unity in the principle of Atma. ప్రతి దేహమునందు కూడాను ఈ ఆత్మ అనేటువంటిది ఉంటుండాలి. In every human body there is Atma. ఆత్మానం రథనం విద్ధి, శరీరం రథమే వచ్చ. ఈ దేహం అనేటువంటిది ఒక రథము, ఆత్మ దీనికి రథికుడు. The human body may be compared to a chariot and Atma may be compared to charioteer. కాబట్టి ప్రతి రథమును కూడాను ఒక్కొక్క రథికుడు ఉంటున్నాడు. Every chariot will have a charioteer and a driver. ఇది అందరికీ సమానమే కదా. This is common for everyone. ఒక్కొక్క బండి ఒక్కొక్క రూపంలో ఉండవచ్చు, కానీ అది బండి. There may be differences in the chariot, but a chariot ప్రతి is a దేహము chariot. కూడాను ఒక రథం వంటిదే. Every human body is to be compared to a chariot. ఈ రథము లోపల ఒక డ్రైవర్ ఉంటున్నాడు. There is a charioteer in this chariot. కాబట్టి మానవత్వం లోపల సమత్వం అనేటువంటిది ఏమిటి? రథము రథికుడు ఈ రెండు సమత్వమే. What is common for humanity is the chariot and the charioteer. Everyone has a chariot and a ఇదే chariot. మానవత్వంలోని ఏకత్వం. This is the common unity which is found in diversity. కనుక ఈ యూనిటీ లోపల, ఏకత్వం లోపల అనేకత్వం భావించడానికంటే అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడం అత్యవసరము. It is essential to recognize unity in diversity and multiplicity rather than to think that there is a multiplicity in ప్రతి unity. మానవునికి కూడాను ఒక ఏకత్వమైనటువంటి గుర్తులు స్పష్టంగా కనిపిస్తూనే ఉంటున్నవి. Every human being can very clearly see this kind of unity. ఒక చక్రవర్తి ఉండవచ్చును, There may be an emperor. అతనికి ఆకలి ఉంటుండాలి. He also has hunger. అతనికి ఆకలి అయితే పంచభక్ష పరమాన్నములు భుజించవచ్చును. To quench his hunger, he may be able to take delicious ఆ stuff. భుజించడంతో ఆకలి తీర్చుకోవచ్చును. He may be able to satisfy his hunger. by ఒక taking- భిక్షగాడు ఉంటున్నాడు, అతనికి ఆకలి ఉంటుండాలి. There is a beggar. Even he has hunger. అతనికి ఆకలి తీయాలంటే అంబలి గంజితో తాను ఆకలి తీర్చుకోవచ్చును. With very ordinary stuff, he may be able to quench his hunger. భిక్షగానికి అంబలి గంజి, కోటీశ్వరునికి పంచభక్ష పరమాన్నములు, ఈ పదార్థములు వేరు గాని ఇద్దరికి ఆకలి తీర్చము సమానమే. Between the emperor and the poor man, there may be difference in the quality of food, but the hunger has to be satisfied by food ఆకలి alone. దప్పులు అందరికీ ఒక్కటే. Thirst and hunger are common for all. జనన మరణములు అందరికీ ఒక్కటే. Birth and death are common for all. సుఖ దుఃఖములు అందరికీ ఒక్కటే. Joy and sorrow are దుఃఖం common వస్తే for all. కోటీశ్వరుడు నవ్వడు, కూటిపేదడు ఏడ్చడు. వాడు ఏడుస్తాడు, వీడు ఏడుస్తాడు. Be he emperor or a beggar, when one gets suffering, both ఇది of them అందరికీ cry. ఏకత్వంగా ఉండినప్పుడు ఇది భిన్నత్వం ఏ రీతిగా మనం వాదించడానికి వీలవుతుంది? When all these things are common, how can you say that there is difference? లౌకిక జగత్తునందు సుఖభాగ్యములు, భోగభాగ్యములు వ్యత్యాసంగా ఉండవచ్చును. In a worldly sense, there can be certain amount of differences. కానీ దైవ సృష్టి యందు మాత్రము సర్వులు కూడా ఒక్కటే. In God's creation, everyone is common and everyone అన్ని is... జీవులు యందు కూడా ఆత్మస్వరూపుడైన దైవం ఉన్నాడు. In every living being, there is Atma. There కనుక is... ఈ ఏకత్వాన్ని మనం వహించి మానవులందరూ కూడా ఒక్కటే అనేటువంటి యొక్క
జీవిత తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. We have to recognize this basic truth of unity and say that every human being is alike. ఈనాడు ఆ విధమైనటువంటి ఏకత్వము చాలా భిన్నంగా మారిపోవటం చేతని జగత్తు లోపల ఈ విధమైనటువంటి కష్టములు అధికమవుతూ వస్తున్నాయి. Today, that kind of feeling of unity is disappearing. Therefore, all the problems are emerging. ఈనాడు మన సంస్థల యందు ఈ యొక్క ఏకత్వాన్ని మనం అభివృద్ధి పరచాలి. In our organization, we have to develop this kind of unity. మానవులందరూ ఒక్కటే, All human beings are one. అందరూ దైవం యొక్క అంశములే. They are all the aspects of అన్ని God. దేహములు ఎందు ఉండినటువంటి ఆత్మ ఒక్కటే. In every human body, there is only Atma. కనుక ఈ యొక్క రూపనామముల యొక్క వికారములు చూసి మనం ఏమాత్రం కూడా భీతిల్లరాదు. On account of differences in the name and form, we should not get frightened. దానిని త్యజించు, దాని ఎందున్నటువంటి ఏకత్వాన్ని వరించు. Give up name and form and recognize the unity which is underlying. అదే మనం ఈనాడు చేయవలసినటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క సేవ. This is the true service which we will have to undertake. దానిని మనం అర్థం చేసుకోకుండా ఎన్ని సేవలు చేసినప్పటికీ ప్రయోజనం లేదు. Without understanding this basic truth, whatever service you render, మహాభారతంలోని ద్రౌపది యొక్క తత్వాన్ని కూడా మీరు అందరు కూడా గుర్తించి ఉండవచ్చు. most of you must have also known the Draupadi's instance in Mahabharata. చీకటిలో పవడించినటువంటి యొక్క తమ పుత్రులను అశ్వత్థామ గొంతులు కోసిపోయాడు. Ashwatthama cut the throats of the children, 5 children of Draupadi, when they were sleeping in utter darkness. కానీ పట్టలేని దుఃఖంతో ఆమె కుంగిపోయింది. She was drowned in sorrow. ఈ దుఃఖాన్ని చూసి అర్జునుడు అశ్వత్థామను పట్టుకుని వచ్చి నీ యొక్క కన్నులెదురుగా అతని శిరచ్ఛేదం చేస్తానని ప్రతిజ్ఞ పెట్టాడు. Arjuna took a vow that he would catch hold of Ashwatthama and get him to the feet of Draupadi. అతన్ని పట్టుకుని వచ్చాడు అర్జునుడు. He was able to catch Ashwatthama and got him to Draupadi. అతన్ని చూసేటప్పటికి ద్రౌపది పరిగెత్తిపోయి కాళ్ళు పట్టుకుంది. The moment Draupadi saw this scene, she went and held the feet of స్వామి, Arjuna. ఉద్రేకమున రారు. She said, "Oh Master, don't become very angry. శస్త్రధరులై యుద్ధామని లేరు. నా పిల్లలు ఉద్రేకమున రాలేదు. By becoming angry, I will not be able to get back my children. శస్త్రధరులై యుద్ధామని లేరు. And they will not be able to just fight again." కించిత్ ద్రోహమును నీకు చేయరు. She was telling Ashwatthama, "They have not done any harm to you." బలోత్సేకముతో చీకటిని ఆ భద్రాశక్తుల సంహరింప అకటా నీ చేతులు ఎట్లాడెను. How did you get hands to kill those children in such utter darkness to cut their throats, O Ashwatthama? అంతేకాదు, పరగన్ మా మగవారులందరకును మున్ బాణప్రయోగోప సంహరణాధ్యాయుధ విద్యలన్నీ ద్రోణాచార్యుచే అభ్యసించింది. నా పతులకంతకుడును మీ తండ్రి గారు గురువు. Not merely that, your father was a teacher to all my husbands. మా పుత్రులకు మీరే గురువు. For my children, you are Guru. గురువు శిష్యుల యొక్క కంఠమును కత్తిరించడం న్యాయమా? How can the master cut the ఈ throats విధంగా of the పాపం disciples? అతన్ని ప్రార్థిస్తుండదు ద్రౌపది. In this fashion, she went on praying and imploring Ashwatthama. అర్జునుడికి కోపం వచ్చింది. Arjuna was very angry. తన ఖడ్గం ఎత్తాడు. He raised the sword. అడ్డం పడింది ద్రౌపది. She came in between. నాథ, ఇది మంచిది కాదు. Oh dear Lord, బిడ్డలు పోవటం చేత నేను ఎంత బాధపడుతున్నానో ఈ బిడ్డ పోయిందంటే తన తల్లి కూడా అంత బాధపడుతుంది కదా. just as I am suffering on account of the loss of these 5 children, in the same way, his mother will suffer when నాకు జరిగినది జరిగిపోయినది. నా దుఃఖం ఇంకా తప్పడానికి వీలు కాదు. whatever has happened has already happened ఇది to me. నేను అనుభవించే తీరవలను. I have to suffer this particular misery. కానీ ఆ యొక్క అశ్వత్థామను నీవు ఖండించినప్పుడు అశ్వత్థామ తల్లి ఎంత బాధపడుతుందో ఆమె మనసు కూడా నా వంటిదే కదా అని ఈ సమత్వాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించింది. She started recognizing the equality in which she said that what would happen to the poor mother if Ashwatthama is killed. Just as I am suffering, she would also కనుక suffer. మాతృ హృదయములు అందరిది ఒక్కటే. The mother's heart is common for every నీ human. కొడుకు యొక్క వియోగం నీకెంత బాధనో ఇంకొక తల్లి యొక్క కొడుకు వియోగం కూడా ఆ తల్లికి అంత సమంగానే ఉంటుంది కదా. Just as the death of your own children hurts you, in the same way the other mother also అదే will hurt. విధంగానే ఈ సేవలో ప్రవేశించేటువంటి వారందరూ ఒకరు మనల్ని దూషిస్తే మనకి ఎంత కష్టమో అదే విధంగా ఇతరులు మనం దూషించినప్పుడు వారికి కష్టం కాదా. Similarly, all those
workers who undertake service activity will have to recognize that if I hurt others, మన బాధలు, మన ఆనందము, మన సుఖము, మన సంతోషము మనకెట్టిదో ఇతరుల యొక్క ఆనందము, సుఖము, సంతోషం వారి కట్టిదనేటువంటి సమత్వాన్ని మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి. you have to recognize that the joy, the suffering and the hurt, everything is common between us and the other human ఇలాంటి beings also. ఆదర్శవంతమైనటువంటి మార్గాలు అందించినటువంటి మహాపురుషులు ఈ భారతదేశంలో కొల్లలుగా ఉన్నారు. There are a number of people, instances in Bharat, who have offered such exemplary lives. ఇంకా ఇంగ్లీష్ దీంట్లో కూడా అనేక మంది మీరు చూసింటారు. సోక్రటీస్ అనేటువంటి వాడు మహావేదాంతి. You must also have heard of Socrates, who was a great philosopher. అతను ఎప్పుడు కూడాను ఈ ఏకత్వంలోనే తాను చింతన ఆచరిస్తూ ఉండేటువంటి వాడు. He also always practiced this kind of unity and equanimity in his life. ఈ ఏకత్వం అనేటువంటి దాంట్లో తన చింతన చేసి అదే మీమాంస అతనికి, అదే నిరంతరం కూడాను దాని యొక్క సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించేటువంటి వాడు. He was always reflecting upon the unity in diversity and spent his entire life in enquiring. కష్టసుఖములు రెండు కూడాను సమత్వంగా భావించేటువంటి తత్వాన్ని తాను అర్థం చేసుకున్నాడు. He understood how to treat with equal-mindedness joy and sorrow. ఒకనాడు ముందు వరండాలో కుర్చీ పైన కూర్చొని కన్నులు మూసుకుని యోచిస్తున్నాడు. On a particular day, sitting on a chair, he had closed ఈ his eyes. తత్వమసి అనే మహావాక్యములు, అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యములు, The great declarations like Tattvamasi and Aham Brahmasmi, ఏకోహం బహుశ్యాం అనేటువంటి యొక్క తత్వాన్ని the principle which declares Ekoham Mahasyama, ఈ యోచిస్తూ దీర్ఘంగా మునిగిపోయాడు. in reflection of these thoughts, he was in deep contemplation. భోజన వేళ కావచ్చింది. It was time for lunch. లోపల నుంచి తన యొక్క గృహలక్ష్మి, ఏమిటండి అన్నం వడ్డించాను త్వరగా రాండి అని పిలిచింది. His wife called him for food. వినిపించుకోలేదు. He did not hear that at all. ఇంకా గట్టిగా అరిచింది ఈమె. She increased the voice and దగ్గరికి పోయి పిలిచింది. she came closer and then కన్నులు asked, మూసుకున్నవాడు యోచనలోనే ఉన్నాడు. ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. ఏదో ఈ మాటను ఏమాత్రం గుర్తించడం లేదు. he was so much lost in the thoughts and he was full of tears of joy. నిద్రలో ఉన్నాడో, తన్మయత్వంలో ఉన్నాడో, మత్తులో ఉన్నాడో, ఉన్మత్తంలో ఉన్నాడో దేంట్లో అనుకొని లోపలికి పరిగెత్తిపోయింది. ఒక బిందెడు నీళ్లు నెత్తిపైన పోసింది. She was not able to find out whether he is in deep meditation or whether he is sleeping. She ran into the house, took a pot full of water and poured on his head. లేచాడు సోక్రటీస్. Socrates got up. ఆహాహా, దిన్నము కేవలం ఉరుములు మాత్రమే ఉరుముతుండేటువంటిది ఈ వాడు కుంభవర్షం కురిచింది అన్నాడు. Socrates declared that every day there used to be only thunder in the house, but today there was a real downpour. అనగా భార్య ఈ విధంగా చేసిందని కూడాను అతనికి ఏమాత్రమో ఆవేశం కానీ ఉద్రేకం కానీ రాలేదు. శాంతంగా ఇది ఒక వర్షము అనుకున్నాడు తాను. He was neither angry nor ఈ excited. విధంగా అడ్జస్ట్ చేసుకునేటువంటి యొక్క భావములు మనలో ఉండినప్పుడే సమాజం లోపల సరైన ఆదర్శవంతమైన సేవలు చేయడానికి అర్హులవుతాం. Only when we are having such thoughts of equality and how to adjust ourselves, we'll be able to ఒకరినొకరు ద్వేషించుకోవటము, ఒకరిపైన కూడా కొన్ని అసూయ భావాలను పెంచుకోవటము, ఇది మన సమస్యలకు ఏమాత్రం కూడా విరుద్ధమైనటువంటిది. Hatred and jealousy between ourselves is not in tune with our organization. అందరూ ఒక తల్లి బిడ్డల వలె మనం పెరగాలి. We should grow as if we are the children of అందరూ one ఒక mother. ఆత్మస్వరూపులుగా మనం విశ్వసించాలి. We should firmly believe that we are the very అప్పుడే embodiment సేవలు of ఎందుకు Atma. మనకు ప్రోత్సాహములు కూడా మనం అభివృద్ధిగా ఉంచుకోవచ్చు. Then only we can have all encouragement and all inspiration in service మనకి activity. ఎంత ధనం ఉండినప్పటికీ, ఎంత అధికారిగా ఉండినప్పటికీ సేవలు ఎందు మాత్రం అందరూ ఒక్కటిగానే మనం విశ్వసించాలి. However big position we may have, however much of wealth we may have, when we are serving, ఏమిటి ఈ we should ధనములు, treat all of us ఏమిటి as ఈ equal. పదవులు, ఏమిటి ఈ అధికారములు ఎంతకాలం ఉంటుంటాయి? What is after all this wealth, this position and this power? For how ఈ long will it పదవులతో, last? ఈ ధనముతో, ఈ అధికారంతో మనం అందుకునేటువంటిది ఏమాత్రమూ లేదు. Through wealth, position and power, we are not going to attain రావాల్సినవి anything. వస్తాయి, పోవలసినవి పోతాయి. Things which have to happen will happen. రాకన్మానవు ఆని వృద్ధులు మహారణ్యమునందాగినను Even if you hide yourself in forest, you cannot save లోకన్మానవు yourself దేహ from- విధము ఏ విధమునను పోషించి రక్షించినను. you cannot save yourself from the disease of the death and the old age. You are bound to go when the time comes కానీ in this world. దైవానుగ్రహం ఒక్కటే మనకు పోనిది రానిది. But it is the grace of God
which is the one which is permanent, which is not coming. అనగా దైవం వేరు నేను వేరు అనేటువంటి తత్వం కాదు అక్కడ. We should not suffer from the feeling of దైవాన్ని కేవలం ఒక విధమైనటువంటి రిలేషన్షిప్ గా మనం పెంచుకోవడానికి వీలు కాదు. We cannot treat God as our relation. కొంతమంది నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు, నీవే దైవం, నీవే సకుడవు, నీవే గురుడవు, ఆహా ఎన్ని విధాలుగా వర్ణిస్తుంటారు. ఇది చాలా అజ్ఞానం యొక్క లక్షణం. Quite a number of people go on describing God as father, mother, guru, teacher and everything. All this is ignorance. నీవే నా తల్లివి, నీవే నా తండ్రి, ఇది చెప్పుకున్నంత మాత్రం అల్పతృప్తే గాని ఇది ఆత్మతృప్తి కాదు. When you go on describing God as your own mother, your own father, is only a small minor. ఎప్పుడంటే నీవే నేను నేనే నీవు అనుకుంటే ఎంత సులభంగా అయిపోతుంది. Why should you go on describing like this? Why don't you say that I am you and you are me? అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ అంటాడు. You go on declaring I am Brahma, I am Brahma. ఇందులో కూడా నువ్వు ఒక విధమైనటువంటి దోషం ఉంటుండదే. There is a small defect even in this. బ్రహ్మ బ్రహ్మ అనడానికి నేను అనేటువంటి ఒక పక్కన ఒకటి ఉండాలి కదా. Along with this word Brahma, there is another word నేనే I. బ్రహ్మ. ఆ నేనెవరు? If you say I am Brahma, who are you? ఆ నేను అనేటువంటి దాన్ని అర్థం చేసుకుంటే బ్రహ్మ తానుగానే అయిపోతాడు. If you really understand who you really are, ఏదో అర్థంగాని పదాలంతా మనం ఉచ్చరించుకుంటూ అదొక మంత్రాలుగా, అదొక తంత్రాలుగా, అదొక యంత్రాలుగా మనం భావిస్తూ మన జీవితాన్ని వ్యర్థంగా భావిస్తున్నాం. by merely going on the wrong lines, chanting the mantras and such other things, we are really wasting our life. కానీ అది ఒక మొదటి స్థాయికి అవసరమే. In a lower state of evolution, కానీ this is necessary. క్రమక్రమేణా కూడా మనం ఎంతవరకు అదే స్థాయిలో ఉండరాదు. But for how long can you be in the same మన state? యొక్క జీవితం అనేటువంటిది 3 క్లాసులుగా దానికి విభజించారు. We should consider our life and divide it into ఒకటి 3 ప్రైమరీ stages. క్లాసు, One is a primary class. రెండవది హైయర్ సెకండరీ క్లాసు, Second one is higher మూడవది secondary. కాలేజీ లెవెల్. The third one may be the college level. అదే విధంగానే మొట్టమొదటి మనము కర్మ మార్గంలో మనం ప్రవేశించాలి. In the very first instance, we should take the path of karma. తర్వాత ఉపాసన లేకుండా హైయర్ సెకండరీ స్కూల్లో మనం చేరాలి. Then we should get promoted to the higher secondary school of అక్కడ devotion. పాస్ అయిపోతుంటే జ్ఞానము అనేటువంటి కాలేజీలో మనము పూర్తి మన జీవితాన్ని పట్టం కట్టుకోవాలి. Once we pass from this higher secondary school of devotion, we should get the degree in the చాలా మంది university of మనం ఏదో Gnana. కాలేజీలోనే చదివేసి ఆ పట్టాన్ని అందుకుంటాము అని చెప్పి ప్రయత్నిస్తుంటారు. Some people want to enter into university straight away and get అది graduation. చాలా పొరపాటు. That is a very great mistake. ప్రైమరీ స్కూల్లో చదవకుండా హైయర్ సెకండరీ స్కూల్లో చేరకుండా కాలేజీలో పట్టం అందుకోవటం ఇది ఏమాత్రమూ వీలు కాదు. Without going through the primary school, the higher secondary school and the university, you cannot get your degree and your graduation. కనుక మొట్టమొదటి మన కర్మ మార్గంలో ప్రవేశించాలి. Therefore, first enter into కర్మణ్యేవ karma path. అధికారస్య, ఆ కర్మ ఎందే మనకు అధికారం ఉంటుండాలి. We have got a right and authority to perform action. కర్మలోనే ధర్మం ఉంటుండాలి. There is dharma in karma. ఆ ధర్మంలోనే మర్మం ఉంటుండాలి. There is a subtle ఆ secret. మర్మాన్ని గుర్తించడం కోసమే జన్మం వచ్చింది. We have got human life in order to understand ఆ the జన్మను secret of ధర్మం dharma. చేసుకోవటం కోసమని ఆత్మతత్వాన్ని మనం అనుభవించాలి. If you want to sanctify your life, you have to enjoy the principle of Atma. కనుక కర్మలో మనం ప్రారంభించాలి. Start your life ఆ in కర్మ karma. నిష్కామ కర్మగా రూపొందాలి. Transform the activity into activity free from. నిస్వార్థమైన సేవలో మనం ప్రవేశించాలి. We have to enter into activity of selflessness. Total కనుక selflessness. ఈనాడు యాక్టివ్ వర్కర్స్ అని ఇక్కడ ప్రవేశించారు. Today, active workers have assembled. యాక్టివ్ వర్కర్స్ అంటే దీనికి అర్థం ఏమిటి? What is the meaning of active workers? అనగా నిరంతరము కూడాను పనుల్లోనే మనం ఈ జీవితాన్ని గడపటం అనేటువంటి దీనికి అర్థం. The meaning is that throughout the life we are full of activity. అయితే ఏం పని చేస్తున్నాం? What is the work that we are performing? తన పని తాను చేసుకుంటున్నాడా లేక సమాజం కోసం చేస్తున్నాడా? Are we doing the work for our own sake or are we కానీ taking ఈనాడు the సమాజం దృష్టి కలిగినటువంటి వారు చాలా తక్కువ. There are very few people who have got the స్వార్థ society. దృష్టితోనే ఈ సమాజంలో సేవ చేస్తుంటారు. Even when they take up the service of society, they enter it with some selfish motive. కానీ మన సంస్థల్లో ఆ విధమైనటువంటి యొక్క దృష్టి రాకూడదు. But in our organization, we should not suffer from such selfish నాది motive. సమాజం ఇది రెండు ఒక్కటే. I and society are one. సొసైటీకి ఏమి చేస్తున్నానో అది నా కోసం చేసుకుంటున్నాను.
Whatever service I am rendering to the society, I am ఆ doing it for my భావంతో sake. మనం సొసైటీలో మనం సేవ చేసినప్పుడే సొసైటీని ఆనందిస్తుంది. ఆ ఆనందం యొక్క ప్రతిబింబం నీకును అందిస్తుంది. Only when we serve the society with that particular approach, society would be happy, you would also derive joy and benefit. నేను అనేటువంటి అహంభావం వదిలిపెట్టి We have to remove the feeling of I. అంతా నాదే అనేటువంటి యొక్క ఏకభావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. You have to develop the feeling that everything is yours and you అయితే are everything. అది అంత సులభం కాదు. But that is not that easy either. కానీ క్రమక్రమేణా సులభం కాదని మనం విసర్జించరాదు. Just because it is difficult, we cannot give it up. సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయి. We have to make effort. ఈ ప్రయత్నం చేసి దాన్ని సఫలీకృతం కావచ్చు. It could be possible over a period of time to achieve. సాధనమున పనులు సమకూరు ధరలో. Through practice alone, we can get. నేనెక్కడ, ఈ సమాజం ఎక్కడ, ఈ శక్తి ఎక్కడ అని ఈ విధమైనటువంటి నిరుత్సాహానికి మనం ఏమాత్రం స్థానం ఇవ్వరాదు. We should not suffer from the weakness. Where am I? Where is the society? తలచుకుంటే How can ఏమైనా I be చేయవచ్చు. If only you are determined, you can achieve anything. కనుక మానవుని యొక్క సంకల్పంలో ఉండినటువంటి పటుత్వము ఇట్టిది అట్టిదని కాదు. The strength of human will cannot be described easily. దాని శక్తి మనిషి మరణించినా కానీ దాని శక్తి జీవించే ఉంటుంది. The power in his sankalpa will be alive even after the కనుక death. ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించేటువంటి మానవులుగా మనం రూపొందాలి. We have to transform ourselves into human beings who can offer our life. ఏ as an కర్మలు ideal and ఆచరించినా example. భగవత్ప్రీత్యార్థమనేటువంటి భావంతో మనం అర్పితం గావించాలి. Everything should be performed as an offering to God. ఏది చేసినా ఇది దైవ సేవగానే విశ్వసించాలి. Whatever is done must be considered as service to God. ఆ విధమైనటువంటి సేవలలో మనం పాల్గొని అలాంటి సేవల నిమిత్తమై మనం జీవించినాము, ఇది ఒక గొప్ప అదృష్టము అనేటువంటి యొక్క దీనిని మనం చింతించి ఈ అదృష్ట కార్యాన్ని మనం అదృష్టమైనటువంటి రీతిగా మనం అభ్యసించి దాంతో అదృష్టమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం అనుభవించాలి. We have to enter into service activity with that particular feeling and serve the society with total selflessness and realize the invisible God through service. తనను తాను గుర్తించుకునేటువంటి యొక్క తత్వమే సేవ యొక్క పరమార్థం. The supreme meaning of service is you have to recognize yourself through service. తాను గుర్తించుకున్నాడా సర్వము తానుగానే మారిపోతాడు. If one recognizes who one really is, one becomes everything. He recognizes himself as ప్రేమ everything. స్వరూపులారా, ఈనాడు ఇట్టి సేవ ఎంతైనా అవసరంగా ఉంటుండాలి. Embodiments of divine love. There is a great need for that kind of service today. ప్రపంచం నందు ఉండినటువంటి అల్లకల్లోలములకు అశాంతులకు ఇది ఒక ప్రశాంతమైనటువంటి ఒక వాతావరణాన్ని అందించేటువంటి అవకాశంగా ఉంటుంది. Only such service can provide peace to a world which is torn by strife and కూడా నువ్వు ఒక అన్న తమ్ముల వలె మీరు రండి. treat everyone as your own brother. ఆ అన్న తమ్ముల్లోనే మాత్రమే మన జీవితాన్ని అంతం చేయకూడదు అని ఆత్మస్థాయికి మనం చేరాలి. We have to travel from the feeling of brotherhood of man to the feeling of Atma Tattva. అన్నమయమైనటువంటి దేహంతో ప్రారంభమై ఆనందమయమైనటువంటి ఆత్మలో మనం ప్రవేశించాలి. We have to start our life with the body which is based upon food and జీవితం go అంతా to, అన్నమయంతోనే మునిగిపోరాదు. we should not end our life with only food. as the అన్నమయం basis. నుంచి విజ్ఞానమయానికి ప్రయాణం చేయాలి. Travel from Annamaya to Vijnanamaya. ఈ విజ్ఞానమయం నుంచి ఆనందమయంలో ప్రవేశించాలి. From that we have to enter into the state of bliss. ఈ అల్పమైన తుచ్చమైన క్షణికమైనటువంటి యొక్క స్వార్థమును మనం త్యజించాలి. We have to give up selfishness which is transitory. స్వప్రయోజనాల నుంచి లక్ష్యం నుంచి తీసి పారవేయాలి. We have to remove from our own mind feeling of self-interest. దైవ భావాన్ని మనం హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. We have to establish the principle of త్యాగభావంతో unity and కర్మలో God. ప్రవేశించాలి. We have to enter into service activity with selflessness and ఇది మనం sacrifice. చక్కగా ఈనాటి నుంచి కూడాను కొన్ని ఆచరణలో పెట్టేటువంటి యొక్క అవకాశానికి మనము కొంచెం ప్రయత్నించాలి. From today onwards at least, we have to make efforts to take up the activity of service in this particular fashion. ఇంకా ఈ సేవ యొక్క ఫలితం కానీ, సేవ యొక్క అంతరార్థం కానీ, ఈ సేవ యొక్క గమ్యం కానీ మున్ముందు మనం కొంతవరకును రేపు మొన్నాడు విచారించుకోవచ్చును. The secret of service, the goal of service, the subtle meanings of service we'll discuss in the days ముఖ్యంగా to come. ఈ సేవ కంటే మించినటువంటిది మరొకటి జగత్తులో ఏమాత్రం కూడా కనిపించదు. Most importantly, one cannot find anything greater than this service in this world. కనుకనే సేవలోనే మన జీవితాన్ని అంకితం గావించండి. We have to dedicate our life to service. సేవ చేయని మానవుడు మానవుడే కాదు. A person who does not render service పశువు కంటే is no హీనమని human. చెప్పవచ్చు. He is worse than an animal. కనుక సేవకు మనం దూరం రారాదు. We should never become distant to service. సేవను మనం త్యజించరాదు.
We should never give up service. సేవనే మన ప్రాణము, Service is our సేవనే మన life. జీవనం, Service is our life సేవనే itself. మన సంఘము, Service is the society. సేవనే మన గమ్యము. Service itself is the ఈ goal. సత్యాన్ని మీరు చక్కగా బలపరుచుకొని మున్ముందు సేవల లోపల ఈ జగత్తు లోపల ఆదర్శవంతమైనటువంటి సేవకులుగా మీరు తయారు కావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. Strengthen your conviction in these lines and enter into the society. Become ideal workers and ideal people. And thus I am bringing this discourse to a close. भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, जप जान बिना संयोग नहीं, जप जान प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दया धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं।